గాదే సాయికృష్ణ అనే యువకుడు 22 సంవత్సరాల యువకుడు గత నెల 9వ తారీఖు నుంచి కనపడట్లేదు అనే విషయం చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇది నెల రోజులు బట్టి కూడా ఇది ఒక డెలికేట్ మ్యాటర్ కాబట్టి మా బోటి వాళ్ళకు కూడా తెలియని విధానంగా జరిగింది. ఏదైతే నిన్న సీఎం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అధికారులందరూ కూడా అటు డీజీపీ గారు కావచ్చు, ఇటు సిపి గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి వాళ్ళందరితో కూడా మాట్లాడి విషయాలని కూడా తెలుసుకుని తక్షణమే సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పటికీ సాయి కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో లేదో తెలియని స్థితిలో మరి డిపార్ట్మెంట్ వారు కూడా స్పెషల్ ఆఫీసర్ని రాజమండ్రి నుంచి అక్కడ ఉన్న ఎస్పీ గారిని స్పెషల్ ఆఫీసర్గా ఐపీఎస్ వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ కుటుంబాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నాకు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కానీ, ఇటు నవరంగ్ గారు కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో సపోర్ట్ చేయడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు గారిని కూడా ఈ కూటమిని గౌరవించి సపోర్ట్ చేసి మొన్న ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సుమారు కృష్ణలంక ప్రాంతంలో 25,000 ఓట్లు మెజార్టీ రావటం అనేది అది కళ్ళలో నాకు తెలియదు. నాకు ఓకే ఓకే నాకు 4 రోజుల నాడు ముళ్ళపూడి నాగేశ్వరరావు ఫోన్ చేస్తేనే తెలిసింది. నిన్న నేను సిపి గారి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని నేను రావాలని ప్రయత్నం చేశాను. సిపి గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జెంటుగా సీఎం గారు రమ్మన్నారు. నేను వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానన్నారు. సో మాకు 4 రోజుల వరకు కొంచెం వాసన కూడా తెలియదు. ఎవరు కూడా మన నాగేశ్వరరావు తరఫున కానీ, డిపార్ట్మెంట్ తరఫున కానీ ఈ మిస్సింగ్ కేసు అనే విషయం కూడా ఎక్కడ చెప్పలేదు. మా పార్టీ అధ్యక్షుడైన శ్రీను గారు కానీ, చిన్న గారు కానీ, సీనియర్ చిన్న గారు కానీ వీళ్ళెవరికో ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇంత కూడా స్మెల్ రాలేదు. లేదా ఏం తెలిస్తే ఇమీడియట్గా డిపార్ట్మెంట్తో మాట్లాడటం కానీ, సిపి గారితో మాట్లాడటం కానీ, సిఐ గారితో మాట్లాడటం కానీ చేసే తత్వం నాది. అందువల్ల తెలియకపోవటం ఎవరు కూడా చెప్పలేదు. ఒక్కళ్ళు కూడా ఎవరన్నా మాకు చెప్పామన్న మనిషి ఒక్కళ్ళు కూడా లేరు. అందువలన ఇది 4 రోజులు పట్టిందా, 2 రోజులు పట్టిందా అంటానికి తెలిసిన తర్వాత నేను తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడతానని చెప్పి సిపి గారిని పర్సనల్గా కలిసి నిన్నైతే ఎంపీ గారు నేను ఇద్దరం వెళ్దామని కూడా వెయిట్ చేసాం. మరి సిపి గారికి అర్జెంటుగా మాకు సీఎం గారి నుంచి కాల్ వచ్చిందని చెప్పి వాళ్ళు సాయంత్రం దాకా మెసేజ్ పెడతాం రాగానే వచ్చి కలుద్దురుగా అన్నారు. నేను రోజు నాకు మెసేజ్ పెట్టలేదు. సో ఈ రోజున ఇదంతా కూడా సీఎం గారు స్పందించిన విధానం బట్టి నాగేశ్వరరావుని ఒకసారి పలకరిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అందువలన ఈ విషయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సీరియస్గా ఇది తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరుగుద్దని నేను కూడా నా వంతుగా సీఎం గారితో కూడా మాట్లాడతాను. అదేవిధంగా వాళ్ళు సిపి గారిని కూడా కలుస్తానని తెలియజేస్తాను. సీఎం గారికి ధన్యవాదాలు. మా అబ్బాయి కేసులో ఆ సీఏ నాగరాజు గారిని సస్పెండ్ చేశారని తెలిసింది మాకు. చాలా ధన్యవాదాలు అయ్యా. నాకు అంతగా మాట్లాడటం కూడా రాదు. నా కొడుకుని పోయిన నెల 9వ తారీఖు నాడు నా ఫోన్ ట్రాప్ చేసి 2 పోలీసు వాళ్ళని పంపించి నన్ను తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి అనరాని మాటలు మాట్లాడాడు. అని నీ కొడుకుని చంపేస్తానని చెప్పి నా చేతిలో ఫోన్ తీసుకొని దండేసుకో పోతలకి అని చెప్పి నన్ను అన్నాడు అయ్యా. నన్ను అన్న తర్వాత నాకు భయం వేసి అలా అనమాగండి అయ్యా అని చెప్పి నేను బతిలాడుకున్నా. వెళ్ళిపోను ముందు ఇక్కడి నుంచి అంటే బయట కూర్చున్నాను. బయటకు వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వాడు మంచోడు కాదమ్మా, మాకు తెలిసింది, మేము నీకు న్యాయం చేస్తాము అని చెప్పి సస్పెండ్ చేశారని తెలిసింది. అదేనయ్యా నాకు చంద్రబాబు గారే చేశారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేశారు. అందరూ సహకరిస్తున్నారు, మమ్మల్ని అందరూ బాగానే చూశారు. మాకు మాత్రం నేను ఒకటి అడుగుతున్నాను అయ్యా, పార్టీలు గిట్టీలు నా కొడుకు పెట్టొద్దు. మేము అలాంటి వాళ్ళం కాదు. మాకు ఈ టీడీపీ వాళ్ళే మాకు ఎప్పుడు కూడా
నా వరకు కూడా నాకు ఉంది, నా టీడీపీ నా తమ్ముళ్ళతోటి ఉంది, కానీ నాకు నా సెంటర్లోకి వస్తారు, నాతో అక్క అని మాట్లాడతారు, నన్ను బాగానే చూసుకుంటారు. ఇలాంటి అసలు మేము ఎరగం అయ్యా. దయచేసి మమ్మల్ని పార్టీల్లోకి లాగొద్దు.